మా ఊరు నుంచి నేను హైదరాబాద్కు బయలుదేరినప్పుడు ఒక్కడినే 150 రూపాయలు జేబులో పెట్టుకొని బయలుదేరిన కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను గెలిచిన రోజు 2006లో ఎవరైనా ఊహించిందా నేనేమన్నా అవుతా అని? ఇవన్నీ శ్రమ ప్రకృతి అనుకూలించి మీ అందరు సహకరిస్తే ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన. చరిత్ర ఎంతకాలం ఉంటుందో, ఈ రాష్ట్రం ఎంతకాలం మనుగడ ఉంటుందో, ఈ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రశేఖరరావును ఓడించింది ఎవరయ్యా అని అంటే రేవంత్ రెడ్డి అని ఉంటుంది. చరిత్రలో శాశ్వతంగా నా పేరు అనేది నిలబడిపోతుంది. అలాంటి పేరు కావాలనుకుంటున్నారా? ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే మంచి పనులు చేసి ఆ గుర్తింపు కావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ 10 సంవత్సరాలు మీరు చెప్పేదానికోసం నిత్యం శ్రమిస్తా, శ్రామికుడిగా పనిచేస్తా, ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఒక బిడ్డగానో వ్యవహరించుకుంటూ ఈ రాష్ట్రాన్ని నిర్మించుకుంటూ 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తా.